ఈరోజు మనం మాదిగ కక్కయ్య మాదిగ కక్కయ్య ఆంధ్రప్రదేశ్లో తాత్విక అంటే ఫిలసాఫికల్ వారే జరిగింది. ఒక పక్కన బ్రహ్మం గారు, ఒక పక్కన కక్కయ్య గారు. బ్రహ్మం గారింటి పేరు పోతులూరి, కక్కయ్య గారింటి పేరు గంట. బ్రహ్మం గారు కులం కంసాలి అంటే విశ్వబ్రాహ్మణ. కక్కయ్య గారింటి పేరు, కక్కయ్య గారి కులం పేరు మాదిగ. ఈయన్ని మాదిగ కక్కయ్య అని, ఆయన్ని కంసాలి లేకపోతే విశ్వబ్రాహ్మణ బ్రహ్మం గారు అని పిలవట్లా, ఈయన మాత్రం కులంతో పిలుస్తున్నారు. ఇప్పుడు కక్కయ్య గారిది ఇంటి పేరు గంట గనక గంటవారి కక్కయ్య, లేకపోతే గంట కక్కయ్య గారు అని మాట్లాడుతూ ఉంటాను నేను. తర్వాత వీళ్ళింటి పేరు పోతులూరి కాబట్టి పోతులూరి వీరబ్రహ్మం గారు. వాస్తవానికి బ్రహ్మం గారి పేరు వాళ్ళ అమ్మా నాన్నోళ్ళు పెట్టింది బొట్లయ్య, కక్కయ్య వాళ్ళ అమ్మా నాన్నోళ్ళు పెట్టిన పేరు కక్కయ్య. అంటే కక్కయ్య వర్సెస్ బొట్లయ్య అనాలి. బ్రహ్మం గారిది కందిమల్లయ్య పల్లె, కక్కయ్య గారిది కందిమల్లయ్య పల్లెకి దగ్గరలో ఉన్న ఒక గ్రామం మునగపాడు అంటే గాజుల మిట్ట దాటిన తర్వాత మునగపాడు వస్తుంది. ఆ మునగపాడులో ఈయన జన్మించడం జరిగింది. వీళ్ళిద్దరు కూడా కందిమల్లయ్య పల్లెలో జీతానికి ఉంటారు, జీతగాళ్ళు. వీళ్ళిద్దరు కూడా పాలేరులే, వీళ్ళిద్దరు కూడా తలారులే, వీళ్ళిద్దరు కూడా తలారులు పాలేరులే వీళ్ళు. అయితే వీళ్ళు పశువుల్ని కాస్తా ఉండేవాళ్ళు. అప్పటికి బ్రహ్మం గారనో ఈ పేర్లన్నీ లేవు. అప్పుడు బొట్లయ్య అనేవాళ్ళు, వీరం బొట్లయ్య అని, ఈయనేమో కక్కయ్య అనేవాళ్ళు, మాది కక్కయ్య అంటూ ఉండేవాళ్ళు. ఈ బ్రహ్మం గారు కందిమల్లయ్య పల్లెలో గరిమరెడ్డి అచ్చమ్మ గారి దగ్గర పాలేరు. ఈయన మాదిగ కక్కయ్య అంటే గంట కక్కయ్య గారు గాజుల మల్లారెడ్డి, ఆయన్ని కుంటి మల్లారెడ్డి అని కూడా అంటారు. కొద్దిగా కాలవుడు. కుంటి మల్లారెడ్డి దగ్గర ఆయన తలారి లేదా పాలేరు లేదా జీతగాళ్ళు అనుకోవచ్చు. వీళ్ళు పశువులు మేపుకుంటుంటారు ఇద్దరు. ఎక్కడికి దూరికెళ్ళారు? నేను గ్రంథాలన్నీ చూసిన ప్రకారమే చెప్తున్నా. ఎక్కడికి దూరికెళ్ళారు? పశువులు రవ్వలకొండ దగ్గర పశువులు మేపుతా ఉండేవాళ్ళు. ఈ పశువులు మేపేటప్పుడు వీళ్ళు జీతగాళ్ళు కదా, వీళ్ళు కొద్దిగా వాటర్ తీసుకెళ్తా ఉండేవాళ్ళు. తత్తిరికాయలు, తాబేటికాయ అంటారు, అప్పుడు మట్టితో చేసి ఉంటుంది. తాబేటికాయలో నీళ్లు తీసుకెళ్తా ఉండేవాళ్ళు. నీళ్లు తీసుకెళ్లేవాళ్ళు అక్కడ ఏదో చిలకడ దుంపలు తిన్నట్టుగా, అక్కడ గనిసిగడ్డలు తిన్నట్టు, లేకపోతే అక్కడ చేమ చింతకాయలు తిన్నట్టు, ఎండు కొబ్బరి బెల్లం కూడా తిన్నట్టుగా గ్రంథాల్లో ఉండటం జరిగింది. అయితే గ్రంథాలన్నీ చూస్తే బ్రహ్మం గారి గురించి ముందు రెండు మాటలు చెప్తా. కక్కయ్య గారి గురించి చెప్పబోయే ముందు 1503 నుంచి 1693 దాకా అంటే 189 సంవత్సరాలన్నర, అంటే 190 సంవత్సరాలు వేసుకోవచ్చు. 189 సంవత్సరాలు బ్రతికాడు. ఈయన మరణించేటప్పుడు నేను వీరభోగ వసంతరాయలుగా వస్తాను అని చెప్పాడు. ఈయన ఎప్పుడు కూడా వేదాల మీద బ్రాహ్మణుల గుత్తాధిపత్యాన్నే ప్రశ్నిస్తా వచ్చాడు. భార్య గోవిందమ్మ, వాళ్ళ కుమారుడు గోవిందాచారి. అయితే బ్రహ్మం గారు పశువులు ఇంట్లో తోలిన తర్వాత అక్కడ దేవాలయం దగ్గరకు వచ్చి కూర్చుని ఈ వేదాల సారాంశాన్ని కొద్దిగా షట్చక్రముల గురించి చెప్తూ ఉండాడు. చక్రములు, మానవ జీవితం అంతా షట్చక్రముల నిర్మాణం. ఒక్కొక్క చక్రములో ఒక్కొక్క దేవుడు కూర్చుని ఉంటాడు. ఈ చక్రానికి దళములు ఉండును, అంటే ఆకులు ఉండును, బండి చక్రానికి ఆకుల టైపులో ఉండును అని చెప్పడం జరిగింది. ఏం చెప్పాడంటే ఒక్కొక్క చక్రం ఆధార చక్రం, కింద కూర్చుంటాం కదా అది ఆధార చక్రం, అక్కడ అడుగున ఆధార చక్రం అంటే అక్కడ వినాయకుడు ఉంటాడు. ఆ తర్వాత కొద్దిగా పైకి బొడ్డు దగ్గరకు వస్తే స్వాధిష్టాన చక్రం అంటే 10 ఆకులు ఉంటాయి, 10 దళములు ఉంటాయి, బ్రహ్మదేవుడు కూర్చుని ఉంటాడు.
ఆ తర్వాత మణిపూరక చక్రం 12 దళాలు 10 దళాలుంటాయి. విష్ణుమూర్తి ఉంటాడు. ఆ తర్వాత అనాహత చక్రం 12 దళాలుంటాయి. రుద్రదేవుడుంటాడు. ఆ తర్వాత విశుద్ధ చక్రం 16 దళాలుంటాయి. జీవుడుంటాడు. ఆ తర్వాత ఆగ్నేయ చక్రం 2 దళాలుంటాయి. పరమాత్మ ఉంటాడు. ఆ తర్వాత సహస్ర చక్రం గురుమూర్తి. ఇక్కడ గురుమూర్తి ఉండును, ఇక్కడ పరమాత్మ ఉండును, ఇక్కడ జీవుడుండును, ఇక్కడ రుద్రుడు అంటే శివుడుండును, ఇక్కడ విష్ణుమూర్తి ఉండును, ఇక్కడ బ్రహ్మదేవుడు ఉండును, ఇక్కడ వినాయకుడు ఉండును అని ఇలా రోజు ఈ షట్చక్రాలు చెప్తా ఉండేవాడు. ఇక్కడికి చాలా మంది వచ్చి కూర్చునేవాళ్ళు. అందులో గంట కక్కయ్య కూడా కూర్చునేవాడు, వింటా ఉండేవాడు. అంటే చూడండి, ఒక పక్కన భావవాదం వెళ్తా ఉంది, ఐడియలిజం, ఒక పక్క మెటీరియలిస్టిక్ అవుట్లుక్ ఎలా డెవలప్ అవుతుందో, ఒక అమాయక భక్తుల్లో నుంచి ఎలా వస్తుందో చూస్తే మనం జాగ్రత్తగా చూస్తే, ఎందుకంటే భారతదేశం మొత్తంలో అసలు ఇలాంటి తిరుగుబాటు జరగల. ఇది ఫిలసాఫికల్ యుద్ధం అన్నమాట. తాత్విక భూమికపై ఒక పెద్ద యుద్ధం అనుకోవాలి. ఇక్కడ మీరు నేను చెప్పే దాంట్లో అనేక క్వశ్చన్లు వస్తూ ఉంటాయి మీకు. ఇప్పుడు ఇదంతా విన్న తర్వాత కామెంటుల్లో ఇట్లా అని పెడతా ఉంటారు కదా. ముందు ఈ గ్రంథాలన్నీ మీరు చదివి ఉంటారు. ఆటన్నిటిని ముందు మీరు ప్రశ్నించాలి. మీరు నిజంగా భౌతికవాదులైతే, మీరు సామ్యవాదులైతే, మీరు విప్లవవాదులైతే, మీరు మానవతావాదులైతే, మీరు వేతువాదులైతే, మీరు మార్కిస్టులైతే, కమ్యూనిస్టు మేధావులైతే, గొప్ప గొప్ప రచయితలైతే ఖచ్చితంగా వీటిని కొన్ని ప్రశ్నించాలి. లేకపోతే మీరు నన్ను ప్రశ్నించడానికి వీల్లేదు. బ్రహ్మం గారు ఈ కొన్ని మహిమలు రాశారు పుస్తకాల్లో. ఆ బుక్స్ అన్నీ నా దగ్గర ఉన్నాయి. మీకు బుక్స్ అన్నీ పెడతా. లొకలొకలాడుతున్న అంటే చచ్చిపోయి కుళ్ళిపోయి ఉన్న కుక్క, లొకలొకలాడుతున్న పురుగులతో పడ్డ కుక్కని తినేశాడు. నమ్మాలి. తర్వాత కక్కయ్య తన భార్యని పొట్ట చీల్చినప్పుడు మళ్ళీ వెళ్ళిపోయి అన్ని చక్రాలన్నీ చూపించి ఆమె భార్యను బతికించి మళ్ళీ జీవ సమాధి చేశాడు. నమ్మాల్సిందే. ఒక పెద్ద నవాబు దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక పెద్ద రాతి గుండుంటే దాన్ని అలా చూశాడు, పగిలిపోయింది. తర్వాత ఇంకొక గొప్ప విషయం ఏం తెలుసా? సలసల సలసల కాగుతున్న లోహపు ద్రవం, అంటే ఇనుమును మరిగించి సలసల సలసల కాగుతూ ఉంటది కదా, ఆ ద్రవాన్ని గటగట గటగట తాగేశాడు. అహోబిలంలో బ్రహ్మరాక్షసుని పీసమడించాడు. ఆ తర్వాత 9 మంది దొంగలకి శాపం పెట్టాడు. మీరెప్పుడు భూమిని చూస్తూ ఉంటారని పెట్టాడు. ఈ బ్రహ్మం గారు చుట్టగాల్చుకోవాలంటే పోలేరమ్మ దేవత ఉండేది, గ్రామ దేవత. పోలేరమ్మ దేవతతో నిప్పు తెప్పించుకుని చుట్టగాల్చుకునేవాడు. దాన్ని వైరాల మూకుడు కథ ఉంది. ఆ తర్వాత జీవ సమాధి నుంచి జస్ట్ అలా లేచి సిద్ధయ్య, దూదేకుల సిద్ధయ్య కనపడి మళ్ళీ వెళ్ళిపోయాడు. ఇవన్నీ ఉన్నాయి. అయితే ఈయనకి బాగా నలుగురు నవాబులతో ఎక్కువ పరిచయం ఉండేది. బనగాపల్లి నవాబు, హైదరాబాద్ నవాబు, కడప నవాబు, కర్నూలు నవాబులతో ఎక్కువ పరిచయం ఉండేది. ఈయన వెళ్ళినప్పుడు ఎప్పుడైనా సిద్ధయ్యని ఎమ్మట పెట్టుకుని తీసుకెళ్ళేవాడు. బనగాపల్లి నవాబు దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ బుక్స్లో ఏమి రాసిందంటే, ఆయన భోజనం చేస్తున్నప్పుడు మాంసం ఉంటే వాటిని పుష్పాలుగా మార్చాడు. హైదరాబాద్ నవాబు దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం మహిమ చేశాడంటే, ఆయన పీఠం దగ్గర ఒక దీపం ఉంటే దీపం మారిపోతుంటే దాంట్లో నీళ్లు పోసి దీపాన్ని మండించాడు. ఆ తర్వాత అసలు కర్నూలు నవాబుకైతే అన్ని లెక్కలేనన్ని మహిమలు చూశాడు. కడప నవాబుకైతే కడప నవాబు దగ్గరికి వెళ్ళి సిద్ధయ్య ఏం చేస్తాడంటే కడప నవాబుకి అలా నమస్కారం పెడతాడు. దానితో కోపించిన బ్రహ్మం గారు అక్కడున్న బండ వంక కోపంగా చూస్తే ఆ బండరాయి అంటే పెద్ద గుండు బండ అన్నమాట, అది పగిలిపోయింది. ఇవన్నీ మీరు నమ్మినప్పుడు ఖచ్చితంగా కొన్ని కొన్ని విశ్వసించాల్సి వస్తుంది. ఇప్పుడు మీరు అక్కడికి వెళ్తే కన్నిమల్లపల్లి వెళ్తే బ్రహ్మం గారి పీఠానికి కరెక్ట్గా ఒక 1/2 కిలోమీటర్ దూరంలో, కరెక్ట్గా ఒక 1/2 కిలోమీటర్ దూరంలో కక్కయ్య సమాధి ఉంది. ఇంకొక 1/2 కిలోమీటర్ వెళ్తే అక్కడ పోలేరమ్మ మఠం కూడా ఉంది. ప్రతి సంవత్సరం ప్రతి నెల మే 15వ తారీఖున కక్కయ్య గారిది, గంటా కక్కయ్య గారిది అక్కడ ఉత్సవాలు ఇవి జరుగుతుంటాయి. భావవాదానికి భౌతికవాదానికి అంటే ఐడియలిజానికి మెటీరియలిజానికి జరిగిన వైరుధ్యం అని చెప్తున్నాను కదా. ఐడియలిజం ఏమవుద్దంటే భౌతిక ప్రపంచం
ఆత్మ సంబంధమైన దానిపైనే ఆధారపడి ఉంటది అంటుంటారు. ప్రకృతిని విశ్వసించరు. సింపుల్‌లో చెప్పాలంటే ప్రకృతిని విశ్వసించనోళ్ళు భావవాదం. భౌతికవాదం ఏమంటే శరీరాలు వాస్తవం, ప్రకృతి వాస్తవం, బూడిదైపోయిన ఈ శరీరాలు తిరిగి రావు, మృత్యువు తర్వాత ఇంకేమీ లేదు, జీవం అంటే ఏంటంటే జీవంగా మారిన ఆహారమే అని వాళ్ళు చెప్తుంటారు. ఇక్కడ మనకి ఇప్పుడు కక్కయ్య గారి గురించి, బ్రహ్మం గారి గురించి మనకు తెలుసు. వాళ్ళ చిన్నప్పుడు ఇద్దరు పాలేర్లని, ఇద్దరు జీతాలకున్నారని, ఒక ఆయన పేరు బొట్లయ్య అని, ఇంకొక ఆయన పేరు కక్కయ్య అని, ఇవన్నీ తెలుసుకున్నాం. వీళ్ళు అంటే ఎలా పరిణామం చెందారంటే, ఈయన రోజు దేవాలయం దగ్గర కూర్చుని షట్చక్రాల గురించి చెప్తాడు. షట్చక్రం, ఒక్కొక్క చక్రం మీద ఒక్కొక్క దేవుడు ఉన్నాడని చెప్తుంటే అక్కడ ఈయన ఏది మన గంట కక్కయ్య గారు అక్కడ కూర్చుని ఇంటికి వస్తాడు. రాత్రిపూట ఇంటికి వచ్చి అమాయకంగా అన్నమాట నమ్మి, అంటే భక్తుడు నమ్మి విశ్వసించి అమాయకంగా నిద్రిస్తున్న భార్య పొట్టని నిలువున చీల్చి అందులో చక్రాలు దేవుళ్ళు ఉండయేమోనని ఎతుకుతుంటాడు. ఆ రక్తపు మడుగులో ఎక్కడ ఏమీ కానరాక అల్లకల్లోలంగా ఏడుస్తుంటే గ్రామ ప్రజలంతా చేరతారు. చేరిన తర్వాత ఇది తెలిసిన బ్రహ్మం గారు కూడా వాళ్ళ శిష్యుల్ని ఎమ్మట పెట్టుకుని వస్తాడు. వచ్చి ఆమె గర్భములో చక్రములు చూయించను, షట్చక్రములు చూయించను, దేవుళ్ళను చూయించను, లోపల చూయించను, తర్వాత బతికించను, ఒక్క క్షణంలో మళ్ళీ జీవ సమాధి ఆయను అని పుస్తకంలో ఉంది. ఈ విషయాలన్నీ ఆ తర్వాత కక్కయ్య ఈ ఇన్సిడెంట్ అయిన తర్వాత, అంటే ఈ ఇన్సిడెంట్ అయిన తర్వాత, అంటే తన భార్యని చంపటంతోనే ఇక ఆ ప్రాంతంలో బ్రహ్మం గారు అతని సిద్ధాంతానికి ఆ ప్రాంతంలో అడ్డుకట్టబడింది. అయితే ఆ తర్వాత కక్కయ్య గారు ఏమైపోయాడు? ఇదే గొప్ప చారిత్రక మలుపు అసలు. ఇలాంటి సంఘటన నేను ఇదే చెప్తున్నా, భారతదేశంలో కాదు ప్రపంచంలో కూడా ఇలాంటి సంఘటనలు ఎక్కడ జరగల. ఆ తర్వాత ఏం జరిగింది? ఆ తర్వాత కక్కయ్య గారు అక్కడే ఉన్నాడా? ముసలోడైపోయి చనిపోయాడంటే అక్కడ మనం ఇదంతా సేకరించాలంటే జనసామాన్యంలో తిరగాల్సి వచ్చింది. నాకు బాగా సహకరించిన ఆయన డాక్టర్ లక్ష్మీనారాయణ గారు సహకరించారు. ఆ ప్రాంతానికి డాక్టర్ లక్ష్మీనారాయణ ఎప్పుడో 1990లో ఇవన్నీ 1990-91 ఆ ప్రాంతాల్లో అక్కడ తిరిగితే అక్కడ జనసామాన్యం ఏమన్నారంటే, కక్కయ్య గారు ఇక్కడ నుంచి సింగరాయకొండ ప్రాంతం వెళ్ళాడు, ఇక్కడ నుంచి ఓలేటిపాలెం దగ్గర ఉన్న మాలకొండకి వెళ్ళాడు, అక్కడ నుంచి సింగరాయపాలెం వెళ్ళాడు, అక్కడ 12 సంవత్సరాలు తపస్సు తపస్సు చేశాడు అన్నారు. తర్వాత నేను పాలెం దగ్గర మాలకొండకి వెళ్ళి అక్కడ నుంచి సింగరాయకొండకు కూడా వెళ్ళి ఆ ప్రాంతంలో అడగ్గా ఆ పల్లెల్లోకి వెళ్ళిపోయి లోపల ఏదన్నా ఇలాంటి ఇన్సిడెంట్ జరిగిందంటే, ఆ రోజుల్లో 15వ శతాబ్దంలో ఈ గుండ్లు కొట్టించుకుని వస్త్రాలు, అంటే కాయపారు వస్త్రాలు అంటున్నారు. అంత కాషాయ వస్త్రాలు అంటే నేను బౌద్ధ సన్యాసులు అనుకున్నా నేనైతే. వాళ్ళల్లో ఈయన కలిసిపోయిన తర్వాత ఇక అక్కడి నుంచి కలిసిపోయిన తర్వాత ఈయన దాదాపు సింగరాయకొండలో 12 సంవత్సరాలుండి ఈయన బౌద్ధ భిక్షువులతో కలిసిపోయి ఆ తర్వాత మెల్లగా బౌద్ధంలో చేరిపోయిన తర్వాత ఇక అక్కడి నుంచి నాగార్జున కొండకి, అటు నుంచి కొన్నాళ్ళకి అమరావతికి, అటు నుంచి మహానాగ పర్వతం అంటే గుంటుపల్లి ప్రాంతానికి బట్టిప్రోలు దర్శించడం జరిగింది, వేంగి దర్శించడం జరిగింది, జలకర్రగూడెం కూడా దర్శించడం జరిగింది, ఘంటసాలకు కూడా వచ్చాడు. ఇవన్నీ తిరిగిన ఈయన ఈ యొక్క బౌద్ధం గురించి ఎక్కువగా సంఘం శరణం గచ్చామి, ధమ్మం శరణం గచ్చామి, బుద్ధం శరణం గచ్చామి, అంటే ఈ అష్టాంగ మార్గం కూడా సమ్యక్ వాక్కు, సమ్యక్ జీవనం, సమ్యక్ శ్రమ, సమ్యక్ క్రియ, ఇవన్నీ ఇలాంటి అన్నమాట. సమ్యక్ ఆలోచన, సమ్యక్ ధ్యానం, సమ్యక్ నిశ్చయం, ఇవన్నీ కూడా ఆయన నేర్చుకున్న తర్వాత అప్పటికి ఆల్మోస్ట్ ఆయన ఒక మనిషిలాగా మానవత్వంతో బుద్ధిస్టులాగా భిక్షువులాగా మారి వయసు వచ్చేనాటికి ఆల్మోస్ట్ 33 సంవత్సరాలు ఆ ప్రాంతం వచ్చింది. ఆ తర్వాత ఏమంటున్నారంటే అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఇటు వెళ్ళాడయ్యా, తమిళనాడు వెళ్ళాడు, లేకపోతే మెడ్రాస్ సైడ్ వెళ్ళాడు, ఇటంటే ఆ ప్రాంతం నాగపట్నం, ఇవన్నీ నాగులపట్నం, ఇవన్నీ తిరిగి అక్కడన్నీ ఉన్న తర్వాత ఈయన చిట్ట చివరికి కక్కయ్య గారు ఏం చేశాడంటే, చిట్ట చివరికి వచ్చిన తర్వాత ఈయన
మళ్ళీ కందిమల్లపల్లికి చేరుకున్నాడు. చేరుకున్న తర్వాత అక్కడ కూడా మళ్ళీ ముసలుడైన తర్వాత జనం చూసి, జనం కూడా ఏం చెప్పారంటే అక్కడ ఊరికే నానుడన్నమాట, ప్రజల్లో నానుడే. కాయిపారు బట్టలేసుకున్న ఆయనొచ్చి ఇక్కడ మరణించాడయ్యా, ఇక్కడ చచ్చిపోయారు, ఆయనకి అక్కయ్య అయ్యుంటాడు అన్నారన్నమాట. తర్వాత అక్కడ మే 15వ తారీఖున ఇప్పటికి కూడా ఉత్సవాలు జరుగుతాయి. అంటే కక్కయ్య మరణించాడు. కక్కయ్య భార్య ముత్తి అంటారు, అంటే ముత్యాలమ్మ, ముత్తెమ్మ, ముత్యాలమ్మ. ఆమెకు కూడా అక్కడే సమాధి కట్టడం జరిగింది. జై భీమ్, జై భారత్.